నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఈజీ మ్యాగీ పఫ్ అండి. మ్యాగీ నూడిల్స్ అంటే ఇష్టపడని పిల్లలు అంటూ ఉండరు, కానీ పెద్దవాళ్ళు మాత్రం అది ఒకలా ఉంటుంది, తినము అంటూ ఉంటారు. కానీ ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి, దానికి నేను గ్యారంటీ. మరి ఇంత ఇంట్రెస్టింగ్ రెసిపీ ఈజీ మ్యాగీ పఫ్ ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా. ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేయండి. ఇవి ఒక 2 మినిట్స్ ఇలాగే వేయించండి. ఇప్పుడు ఆనియన్ వేయండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఒక చిన్న క్యారెట్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆనియన్ వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ ఇలాగే ఫ్రై చేయండి. ఇవి కొంచెం బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేయండి. ఇప్పుడు మ్యాగీ నూడిల్స్తో పాటు ప్యాకెట్ వస్తుంది కదా, అది కూడా వేసేయండి. ఈ మసాలా అంతా నూడిల్స్కి సరిపోతుంది. మనం పఫ్ చేసుకుంటున్నాం కదా, అది కూడా టేస్టీగా ఉండటానికి సాల్ట్, చిల్లీ పౌడరు, గరం మసాలా వేసాను. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ వేయండి. ఇది 1 కేక్ తీసుకున్నాను నేను. దీన్ని పీసెస్గా చేసి ఇందులో వేసేయండి. ఇది ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలాగే కుక్ అవనివ్వండి. అంత లోపల మనము బ్రెడ్ స్లైసెస్ రెడీ చేసుకుందాం. ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని సైడ్స్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని చపాతీలు చేసేదాంతో ఇలా థిన్గా వచ్చేలాగా చేసేయండి. ఇలా థిన్గా చేయటం వల్ల మనకి ఫోల్డ్ చేయడానికి వస్తుంది అన్నమాట బ్రెడ్. ఇలా వాటర్ అంతా పోయేంత వరకు ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇది కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకోండి. అందులో వాటర్ వేసి మిక్స్ చేయండి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని కార్నర్స్ అంతా ఇది మనం మైదా లిక్విడ్ రెడీగా ఉంది కదా, అది వేసేయండి. ఇలా 1 స్పూన్ తీసుకొని ఇలా వేసేయండి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయండి, నీట్గా ప్రెస్ చేసేయండి. ఇలాగే అన్నీ రెడీ చేసుకోండి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేయండి. ఇప్పుడు అన్నీ ఇలా పెట్టేయండి. ఇప్పుడు దీని మీద ఆయిల్తో ఇలా బ్రష్ చేయండి. కావాలంటే ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అన్నీ టర్న్ చేయండి. అన్నీ టర్న్ చేసుకొని ఇంకో సైడ్ కూడా మళ్ళీ ఒక 1 మినిట్ టోస్ట్ చేయండి. అన్నీ టోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా, ఈజీగా, చూడటానికి కూడా బాగుండే మ్యాగీ పఫ్ రెడీ అయిపోయింది. దీన్ని మయోనీస్తో కానీ కెచప్తో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.